అందరికీ నమస్కారం. ఈ కోబన్ వలి విషయంలో స్పందించినటువంటి సెక్యులర్, నాన్ హిందువులు, ముస్లింలు, కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో అయేషా మీరా విషయంలో మీరు స్పందించారా? అయేషా మీరా ఒక ముస్లిం బాలిక. ఎందుకంటే స్పందించరు. ఎందుకు? ఆ రోజు ముఖ్యమంత్రి ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎవరైతే ఉన్నారో మన సమాజంలో పోరాడతాం, బాధల పక్షం నిలుస్తామని అంటూ ఉంటారో, అధికారంలో ఎవరున్నారో వారికి తగ్గట్టుగా ఉంటూ ఉంటారు. అవునా కాదు, గుండెల మీద చేసుకోండి. లీడర్ సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేనప్పుడు ఈ ముఖ్యమంత్రి పదవి ఉండి ఉపయోగం ఏంటి, దేనికి అంటాడు. ఈరోజు అయేషా మీరా హత్య కేసు సంబంధించి సిబిఐ కోర్టు కేసు క్లోజ్ చేస్తున్నాం అని అన్న తర్వాత నాకు అనిపించింది, ఈ వ్యవస్థలు ఉన్నాయి కదా మన సమాజంలో, వాటికి అవే ఉరేసుకున్నాయి. ఈరోజు ఈమె అయేషా యొక్క తల్లిదండ్రులు బేగం అండ్ భాష, పాపం వాళ్ళైతే ఇక మాకు ఓపిక లేదు, మీకు మేము ముందుకు వెళ్ళలేం అని అంటే కోర్టు ఉండి మరలా ఆలోచించుకోండి, మీరు ఒక ప్రైవేట్ పిటిషన్ వేసుకోవచ్చు, మీకు న్యాయ సహాయం కావాలంటే మేము ఇస్తాము అని అంటే, వద్దండి, లీడర్ సినిమాలు అన్నది నమ్మకం లేదు ద్వారా అని ఎలా అయితే అంటాడు, అలా ఇక్కడ ఇక ఓపిక లేదు సార్, మాకు పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్నీ పెట్టాం సార్, ఇక ఓపిక లేదు, వదిలేయండి, వదిలేయండి అని వీళ్ళు అనలా, ఓపిక లేదన్నారు, అట్టయితే వదిలేయండి కోర్టు అంది. కేసు క్లోజ్. 2007 డిసెంబర్లో ఘోరాతి ఘోరంగా దారుణంగా రేప్ చేసి చంపేశారు అయేషా మీరా. ఆ తర్వాత 2008లో ఈ సత్యం బాబు అనే ఒక అమాయకుడిని పట్టుకొచ్చి అరెస్ట్ చేసి లోపలేశారు. ఆ తర్వాత కోర్టు వచ్చేసి అతనికి ఐ థింక్ 2011లో అనుకుంటా కోర్టు వచ్చి అతనికి యావజ్జీవ శిక్ష విధించారు. వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకు వెళ్తే 2017లో అతను నిర్దోషి, అతను వదిలిపెట్టండి అన్నారు. 2018 జనవరిలో వీళ్ళు మరలా కోర్టుకు వెళ్ళారు. మరి నా బిడ్డని చంపింది ఎవరో తేల్చండి అని సిట్ వేశారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసింది కోర్టు. తీరా వాళ్ళు వచ్చేసి బెబ్బెబ్బే, ఇక దాంతో సిబిఐకి అప్పచెప్పండి అన్నారు. 2018 డిసెంబర్లో సిబిఐకి అప్పచెప్పారు. ఆ తర్వాత సిబిఐ వాళ్ళు అడగ్గా మరల అయేషా మీరాని ఖననం ఎక్కడైతే చేస్తున్నారు శ్మశాన వాటికలో, అక్కడికి వెళ్ళి మరల అస్థికలు తీసి కొన్ని కలెక్ట్ చేసుకున్నారు. 2018, ఇది 2026. అదొక 2018 అంటే అదొక 2, ఇదొక 6, 8 సంవత్సరాలు. సరే, ఇది ఫిబ్రవరి కాబట్టి 7 సంవత్సరాలు వెళ్దాం. 7 సంవత్సరాల పాటు విచారణ జరిగింది. చివరికి ఏం చేశారంటే, ఎక్కడ కూడా ఈమెని చంపింది ఎవరన్నట్టు కానీ, అండ్ ఈవిని బలాత్కారం చేసి చంపారన్నట్టు కానీ, తర్వాత అనుమానితులు అంటూ వీళ్ళు ఎవరి పేరు చెప్తున్నారు వాళ్ళు కానీ, ఎక్కడ ఏమీ సింక్ అవట్లా. అండ్ ఈ కేసు సంబంధించినటువంటి సాక్ష్యాలు కూడా అన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి, ఏమీ లేవు. అయేషా మీరాకి 5 క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వారిలో విదేశాలు ఉన్నారు అంతా, ఎందుకంటే అమ్మాయి చదువు నిమ్రా కాలేజ్. సరే, క్లోజ్ ఫ్రెండ్స్లో 3 మొత్తానికి వాట్సాప్ ద్వారా మెసేజ్ ఇచ్చున్నారు, స్టేట్మెంట్. ఇవన్నీ చూసాం, మాకు ఎక్కడ కూడా ఎవరి మీద కూడా అనుమానం లేదు, అలానే అనుమానాస్పదంగా మాకు ఏమీ దొరకలేదు, ఇంకెంతకు మేము ఏం చేయలేము సిబిఐ చెప్పేశాం. అప్పుడు అయేషా మీరా తల్లిదండ్రులు, ఏం దొరకలేదా, ఎవరి మీద అనుమానం లేదా? డే 1 నుంచి పోలీసులు, డే 1 నుంచి సిబిఐ వాళ్ళు, డే 1 నుంచి రాజకీయ నాయకులు, అధికారం ఉన్నటువంటి వాళ్ళు అంతా కలగలిపి ఈ కేసులో ఉన్నటువంటి వారిని కాపాడారు. నా కూతురు ఆత్మ క్షోభించేలా చేశారు, బతుకున్న మమ్మల్ని మానసికంగా చంపేశారు. ఇటువంటి వ్యవస్థలో ఇక మేమేం మాట్లాడగలం? ఎప్పుడు 2007, ఎప్పుడు 2026, 19 సంవత్సరాల పాటు విచారణ జరిగి చివరికి ఏమీ దొరకలేదు, ఎవరు అనుమానితులు లేరు, మేము కేసు క్లోజ్ చేస్తామన్నారంటే ఏ వ్యవస్థలో ఉన్నావు, ఏంటి బతుకు అన్నట్టు పాపం వాళ్ళు బాధపడుతుంటే గుండె తరుక్కుపోయింది. వాళ్ళకి అండగా ఉన్న ముస్లిం నాయకులు ఎంతమంది, వాళ్ళకి అండగా ఉన్న సెక్యులర్లు ఎంతమంది, వారి వెనక మేము ఉన్నామని వచ్చిన మహిళా సంఘాలు ఎంతమంది, మానవతావాదులు ఎంతమంది అండి? స్పందించాల్సిన వాటికి స్పందించకపోగా దేనివల్ల లబ్ధి చూకూడదు దానికి, దేనివల్ల పబ్లిసిటీ వచ్చింది దానికి, అరే మనల్ని అడ్డదిడ్డగా ఏది పెడితే అది అంటున్నారా, మనం నోరేసుకుని వాగాం, వాళ్ళు రిప్లై ఇస్తున్నారు, అయినా సరే మనం పరుగు పోతుందిరా, కేసులు వేద్దాం, కేసులు పెట్టేస్తా, నా వెనక ఎవరైనా ఉంటారా, మేము ఉన్నాం పదా నువ్వు కేసు పెట్టు. ఇలా సమాజంలో ఎవరు పడితే వాళ్ళు సందర్భం లేనటువంటి వాడికి, అండ్ వాళ్ళు చేసిన తప్పు కూడా అవతల క్వశ్చన్ చేస్తే దానికి కూడా కేసులు పెడుతుంది. ఈ రోజుల్లో కూడా సరైన విధంగా న్యాయం కోసం పోరాడుతుంటే వాళ్ళు పక్షాన మాత్రం ఎవరు నిలబడిందిలా. నిజంగా వ్యవస్థలన్నీ ఈరోజు ఉరివేసుకున్నాయి.
అయేషా మీరా హత్య కేసులో సత్యం బాబుని బలి చేశారు. సత్యం బాబు మరి అన్నాన్ని జైలు శిక్ష విధించారు, జైలు శిక్ష భరించాడు. మరి అతని సంగతి ఏంటి? అతనికి ఎవరు న్యాయం చేయాలి? అదేమంటే మొన్న గవర్నమెంట్ సైడ్ ఎంత కాంపెన్సేషన్ ఇచ్చి ఇంటి స్థలం మీద ఇచ్చి సరిపెట్టేశారు. మరలా చెప్తాను, ఈ మధ్యకాలంలో ఇంత దారుణంగా వ్యవస్థలన్నీ ఫెయిల్ అయినటువంటి కేసు నేనైతే చూడలే. మీరేమైనా చూసారా? కింద కామెంట్లో తెలియచేయండి. ముఖ్యమంత్రులు, మంత్రులు, రాజకీయ నాయకులు, పోలీసులు, సిబిఐ వాళ్ళు, మీడియా అంతా, మానవతావాదులు, మహిళా సంఘాలు అందరూ కలగలిపి చంపినటువంటి అయేషాకి సంబంధించి స్వర్గంలో అయినా ఆ దేవుడు తన ఆత్మకి శాంతి చేకూర్చుంటానైతే అనుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈ భూలోకంలో ఇప్పటికే అయేషమైన తల్లిదండ్రులు బాధపడుతున్నారు, వేదన భరిస్తూనే ఉన్నారు. ఎందుకంటే వ్యవస్థలన్నీ కలగలిపి ఈరోజు ఉరి వేసుకొని అయేషమైన హత్య కేసు క్లోజ్ చేశారు.